రైట్. టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. టెర్మినల్ భవనం ప్రారంభం అనంతరం కూడా ఆ భవనంలో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ప్రధాని. ఆయనతో పాటు చంద్రబాబు, ఇతర మంత్రులు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇక భారీ ప్రయాణికుల రద్దీతో పాటు పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దేశంలోని కీలక విమానయాన కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. దాదాపు 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో నిర్మించిన 2 రన్వేలు, ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు కూడా సురక్షితంగా సులభంగా ల్యాండ్ అయ్యేలా కూడా రూపొందించారు. మొత్తం మీద టెర్మినల్ భవనాన్ని మోదీ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన అనంతరం కూడా మనం చూడొచ్చు ప్రైమ్ 9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా. ప్రారంభించిన అనంతరం కూడా లోపలికి వచ్చినటువంటి మోదీ, ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విమానయానికి సంబంధించినటువంటి ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. లోపల కలియ తిరుగుతూ కూడా ఆయన మోదీ అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణ శైలి కావచ్చు, ఉన్న ప్రత్యేకతలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ కూడా ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వివిధ రకమైనటువంటి ఆకృతులు కావచ్చు, కళాఖండాలు కావచ్చు, భారతదేశ సంస్కృతికి సంబంధించి ముఖ్యంగా భోగాపురం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దింసా నృత్యాలు అవన్నీ కూడా ఆ గిరిజనుల సంస్కృతి, అదంతా వాటన్నిటి గురించి కూడా మోదీ అక్కడ చాలా ఇంట్రెస్ట్గా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ కలియ తిరుగుతూ కూడా దాదాపు ప్రారంభించిన అనంతరం కూడా అక్కడ పరిశీలన చేస్తూ అనంతరం 17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు, అంటే భోగాపుర చుట్టుపక్కల విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు 17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ఆయన ప్రసంగించనున్నారు. దాదాపు ఆయన పర్యటన విజయనగరంలో మనం చూసుకుంటే గనక 2 గంటల 25 నిమిషాల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. సో ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అక్కడికి చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ లోపల ఆ భవనం, టెర్మినల్ భవనం లోపల కలియ తిరుగుతూ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి వివిధ ఆకృతులు కావచ్చు, ఆ నిర్మాణ శైలి అంతా కూడా పరిశీలిస్తున్నారు మోదీ. రైట్. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం, టెర్మినల్ భవనాన్ని పరిశీలించిన అనంతరం ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ ఎన్నో వేల మంది, దాదాపు 21,000 మంది ఉన్న సమాచారం మేరకు కూడా దింసా నృత్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, తరతరాల ప్రవాహంలో ఉన్నటువంటి సంస్కృతిని, గిరిజనుల సంస్కృతి, పెళ్ళైనా ఏ శుభకార్యం అయినా కూడా వాళ్ళు చేసేటువంటి దింసా నృత్యాన్ని చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దింసా నృత్యాన్ని మనం నిన్న చూసాం. ఆల్రెడీ గిన్నిస్ వరల్డ్ బుక్స్ రికార్డులో కూడా అది ప్రస్తుతం స్థానాన్ని సంపాదించుకున్నది. సో చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా ఆయన ప్రశంసిస్తూ కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాని, అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర అధికారులతో కలిసి దింసా నృత్యాన్ని పరిశీలనగా చూస్తూ ఉన్నారు. మరోవైపు ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అవడంతో కూడా అక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. భద్రతకు సంబంధించి ప్రస్తుతం దింసా నృత్యాన్ని చాలా ఇంట్రెస్ట్గా తిలకిస్తూ ఉన్నారు ప్రధాని. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తున్న పరిస్థితి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 2,500కు పైగా బస్సుల్లో జనం అక్కడికి చేరుకున్నారు. దీంతో భోగాపురం పరిసరాలంతా కూడా జనసంద్రంగా మారాయి. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గనక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా దింసా నృత్యాన్ని నిన్న ఏదైతే కొన్ని వేల మంది కూడా ఇది ప్రదర్శన చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మోదీ రాకతో మరొకసారి ప్రారంభం అనంతరం కూడా టెర్మినల్ భవనం ప్రారంభం అనంతరం కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వెహికల్లో కూడా పరిశీలిస్తూ ఉన్నారు దింసా నృత్యాన్ని. ఇన్ని వేల మంది కూడా ఒకేసారి దింసా నృత్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర అధికారులతో ఆ వెహికల్లో వెళ్తూ కూడా నృత్యాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరి నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రారంభోత్సవానికి సంబంధించి అక్కడికి భారీ సంఖ్యలో జనం చేరినటువంటి పరిస్థితి. సో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో కూడా కేవలం ఒక విమానాశ్రయమే కాదు, అభివృద్ధికి అంబాసిడర్గా చెప్తూ ఉన్నారు. ఇక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి కావచ్చు, 30% జలాల్ని కాపాడే ఉద్దేశంతో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా దీన్ని ఎంతో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో భారీగా అయితే జనం కూడా తరలి వస్తున్నారు. అన్ని రహదారులు కూడా భోగాపురం వైపే చూస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా 17,900 కోట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ పనులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు మోదీ. అనంతరం ఒక సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 2 గంటల 25 నిమిషాల పాటు ప్రధాని పర్యటన కూడా కొనసాగనుంది. సభలో ఎలాంటి అంశాలపై ఆయన మాట్లాడతారనే ఆసక్తి కూడా ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం అయితే అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని వేల మంది దింసా నృత్యానికి సంబంధించినటువంటి ఆ నృత్యాన్ని కూడా ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు ప్రధాని మోదీ. అది మనం ప్రైమ్ 9 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం.